ధ్యానయాగం ఎందుకు తలపెట్టాడు పత్తి గారు? దాని యొక్క పర్పస్ ఏంటి? అది ఈ డిసెంబర్లోనే ఎందుకు పెట్టారు? అది 11 రోజులే ఎందుకు పెట్టారు? ఈ యాగానికి చేసే సాధనకున్న సంబంధమే, ఈ సాధనకు ఈ ధ్యానానికి దశావతారాలకున్న సంబంధం. ధ్యానం అనే డిక్షనరీలో అసాధ్యమనే పదము లేదు లేదు లేదు. ధ్యానాన్ని తగ్గించి మాట్లాడకండి ఎప్పుడు కూడా. అది ఒక లెవెల్, అది ఆకాశం అంత ఎత్తది. కాయపు టోపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అన్నాడు సమాచారం. నేను గని అనను, మహాగని అంటాను. మహాసముద్రము ఉంది అంటాను, మహాశక్తి దాగి ఉంది అంటాను. దైవత్వాన్ని పొందిన ఎంతమంది యోగుల యొక్క సమూహమే ఈ యాగంలో ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవునన్నా కాదను. నాకు ఆల్రెడీ సమాచారం ఉంది. ఏ యోగి భౌతికంగా జీవించి ఉన్నాడో కొన్ని వేల సంవత్సరాల నుంచి, అలాంటి యోగి ఈసారి యాగంలో పాల్గొనబోతున్నారు. ఈసారి సమాచారం ఇచ్చి వస్తున్నారు. అది గొప్ప విషయం. అది కదా యాగం అంటే. అంత పవిత్రత ఉంది దీనికి, అంత గొప్పదనం ఉంది ఈ యాగానికి. పిరమిడ్ సొసైటీ ఏం సాధించింది అంటే ప్రపంచ శాంతి కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సాధించిందని సగర్వంగా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ క్రెడిట్ ఓన్లీ గోస్ టు పిఎస్ఎస్ఎం మూమెంట్. తప్పకుండా దానికోసం పనిచేద్దాం. బుక్స్ తీసుకోవాలి, బుక్స్ తీసుకొని వాళ్ళు తెప్పించుకోండి.